సో, సప్లీ ఉన్న ప్రతి స్టూడెంట్‌కి ఉన్న కొన్ని డౌట్స్ ఈరోజు ఈ వీడియోలో క్లారిటీ చేస్తాను. అంటే ఒక సబ్జెక్ట్‌ని మనం ఎన్ని సప్లీల్లో రాసి క్లియర్ చేసుకోవచ్చు? లాస్ట్ ఛాన్స్ నోటిఫికేషన్ అంటే ఏంటి? ఈ లాస్ట్ ఛాన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఛాన్సెస్ ఉండవా? ఎన్ని ఇయర్స్ వరకు మనం సప్లీలు రాసుకోవచ్చు? దీనిపైన మీకు క్లారిటీ ఇస్తాను ఈ వీడియోలో. వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జెయింట్యూ అప్డేట్స్. ఈ వీడియో కంటెంట్ ఏంటనేది మీరు ఆల్రెడీ స్టార్టింగ్ ఆఫ్ దిస్ వీడియో చూసే ఉంటారు. సో డైరెక్ట్ కంటెంట్లోకి వస్తున్నాను. బీటెక్ అయినా బీ ఫార్మసీ అయినా మనకి 4 ఇయర్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2020లో జాయిన్ అయ్యారు మీ కోర్సులో. 2024 మీ పాస్డ్ అవుట్ ఇయర్ అయింది. ఈ 4 ఇయర్స్ లోపల మీకు మీ రెగ్యులర్ సెమిస్టర్స్తో పాటు సప్లీ రాసుకుంటూ ఉంటారు. 4 ఇయర్స్ లోపల సప్లీలు క్లియర్ చేసుకుని సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళే వాళ్ళు ఉంటారు. అండ్ సప్లీలు ఉన్న వాళ్ళు ఉంటారు పాస్డ్ అవుట్ అయిపోయే లోపల. సో ఇప్పుడు ఈ సప్లీ 2024 మీ పాస్డ్ అవుట్ ఇయర్ అయితే 2024 నుంచి అగైన్ మీకు 4 ఇయర్స్ ఛాన్స్ ఇస్తుంది. మీరు కానీ రెగ్యులర్ స్టూడెంట్ అయితే. కొంతమంది ఎల్ఈ అంటారు, అంటే లేటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళకి 3 ఇయర్స్ మాత్రమే నెక్స్ట్ ఛాన్స్ ఉంటుంది. అంటే వాళ్ళు 3 ఇయర్సే మీరు కోర్స్ చదువుంటారు కాబట్టి ఎక్స్ట్రా 3 ఇయర్స్ మీకు సప్లీలు క్లియర్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇయర్ నుంచి చదివే వాళ్ళకి అగైన్ మీకు పాస్డ్ అవుట్ ఇయర్ అయిపోయినప్పటి నుంచి మళ్ళీ మీకు 4 ఇయర్స్ ఛాన్స్ ఉంటుంది. ఈ ఓవరాల్ ఈ 8 ఇయర్స్ లోపల మీరు సప్లీని క్లియర్ చేసుకోవచ్చు. ఒకవేళ సప్లీ నెక్స్ట్ పాస్డ్ అవుట్ అయిపోయిన 4 ఇయర్స్ తర్వాత కూడా మీకు సప్లీ క్లియర్ కాలేదు, నెక్స్ట్ లాస్ట్ ఛాన్స్ కింద ఒక నోటిఫికేషన్ ఇస్తుంది. లాస్ట్ ఛాన్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే మీకు ఓవరాల్ 8 సెమిస్టర్స్ నోటిఫికేషన్ ఒకేసారి ఇస్తుంది. అండ్ ఇక్కడ ఫీజ్ కూడా చాలా హై ఉంటుంది. అంటే పర్ సెమిస్టర్ మీకు ఒక సబ్జెక్ట్ ఉన్నా, లేదు 2 సబ్జెక్టులు ఉన్నా, అంతకు మించి అన్ని సబ్జెక్టులు ఉన్నా సరే సబ్జెక్ట్స్తో సంబంధం లేకుండా సెమిస్టర్కి మీరు 7,515 రూపీస్ పే చేసుకోవాల్సి ఉంటుంది లాస్ట్ ఛాన్స్. సో లాస్ట్ ఛాన్స్ నోటిఫికేషన్ కంటే ముందే మనం రాసే సప్లీలోనే మ్యాక్సిమం క్లియర్ చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ ఛాన్స్ కాడికి వచ్చేటప్పటికి అక్కడ ఒకవేళ మనం సబ్జెక్ట్ని క్లియర్ చేసుకోలేకపోతే ఇయర్స్ చాలా వెయిట్ చేయాలి. ఎందుకంటే లాస్ట్ ఛాన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 1.5 ఇయర్కి నోటిఫికేషన్ ఇస్తాడు. లాస్ట్ ఛాన్స్ ఆ 1.5 ఇయర్కి వచ్చిన తర్వాత అక్కడ మీరు జాయిన్ అయిన ఇయర్ ఉంటుందో లేదో కన్ఫామ్గా చెప్పలేం. సో బిఫోర్ మీ పాస్డ్ అవుట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ అగైన్ మీకు 4 ఇయర్స్ ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ 4 ఇయర్స్ లోపలే కంప్లీట్ చేసుకోండి. లాస్ట్ ఛాన్స్ నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయకండి. లాస్ట్ ఛాన్స్ నోటిఫికేషన్ వరకు పాస్ చేస్తారో లేదో తెలియదు. అండ్ అక్కడ వచ్చేప్పటికి సబ్జెక్ట్ ఫీజ్ హై. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి లాస్ట్ ఛాన్స్లో కూడా మనం ఫెయిల్ అయ్యాము అనుకో, మన బ్యాడ్ లక్ అయ్యి అగైన్ మనకు ఆ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు, అసలు ఇస్తారా ఇవ్వరా తెలియదు, వెయిట్ చేస్తూ ఉండాలి. అండ్ ఇయర్స్ చాలా గ్యాప్ వచ్చేస్తుంది. సర్టిఫికేట్స్లో మనకి మంత్ అండ్ ఇయర్ మీరు లాస్ట్ సప్లీ ఎప్పుడైతే క్లియర్ చేసుకుంటారో అండ్ ఆ సప్లీ మీరు ఎప్పుడైతే రాసుంటారో ఆ మంత్ అండ్ ఇయర్ మన పాస్డ్ అవుట్ ఇయర్ కాబట్టి సో మ్యాక్సిమం ఈ మనకి ఛాన్స్ ఇచ్చిన ఈ 8 ఇయర్స్ లోపలే కంప్లీట్ చేసుకోండి. లాస్ట్ ఛాన్స్ వరకు వెళ్ళకండి. ఇక్కడ మీరు పాస్డ్ అవుట్ ఇయర్ అయిపోయిన తర్వాత మీరు సప్లీ రాస్తున్నారంటే అక్కడే మీ పాస్డ్ అవుట్ ఇయర్ చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇది ఫర్దర్గా మీకు జాబ్స్కి వెళ్ళేటప్పుడు ఎందుకు ఏంటి అనే రీజన్స్ అడుగుతారు ఒకవేళ ఇంటర్వ్యూస్ టాప్ కంపెనీస్లోకి వెళ్ళాలి అంటే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జెయింట్యూ అప్డేట్స్.